ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలం అంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైన, ఐశ్వర్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని ఎలా పొందబోతున్నారో ఎనలేనటువంటి గత 10 సంవత్సరాలుగా వీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరికి వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఆ కుజ భగవానుడే ఈ సంవత్సరం మంత్రివర్యులు కూడా అయ్యారు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అంటే గత 10 ఏళ్ళుగా పడి ఇప్పుడు వీరికి సువర్ణపు యుగం ప్రారంభమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5. చూడండి వీరు ఎంతటి అదృష్టవంతులో. 6 రూపాయలు మిగిలించబోతున్నారు. అనగా స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వ్యాపార అభివృద్ధి, గతంలో ఉన్న లోన్స్ క్లోజ్ చేయడము, కొత్త వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్ హౌసు, విల్లాలు కొనుగోలు చేస్తూ ఉన్నతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. రాజ్యపూజ్యం 2, అవమానం 6. కనుక వెన్నంటే అధికమైన శత్రువులు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన పోలీస్ శాఖతో, రక్షణ శాఖతో, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీ ఉద్యోగాల్లో ఉండబడిన వారితో విభేదాలకు అవకాశం ఇవ్వద్దు. వీలైనంత వరకు సమన్వయంగా వెళ్ళగలిగితే శత్రువులు అభివృద్ధి కాకుండా ఉంటారు. ధనవాక్కు కుటుంబ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన మీ విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైన సంపద, ఆధ్యాత్మిక చింతనతో కూడుకొని దేవతా దర్శనం వలన 100 మార్పు కాబోతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాశాధిపతి శని భగవానుడు, అక్కడ రాహు ఉన్నాడు. కనుక దయచేసి బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్స్ పెట్టడం, చెక్కులు ఇవ్వడం, ఇల్లు తాకట్టు పెట్టడం,
మాటను వాగ్దానం చేశారా వారు తెలివిగా తప్పించుకొని మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానాధిపతి రాజు అవడం, అక్కడ శని భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన రాజయోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లలను ఉన్నతంగా ఏదైతే తీర్చిదిద్దాలి అని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, వ్యవసాయ సోదరీమణులకు, అనేక రంగాల వారందరికీ ఇది సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరు ఈ సంవత్సరము 31/5/2026 అధిక జ్యేష్ఠమాస పూర్ణిమ ఆదివారం సందర్భంగా మరియు 9/11/2026 కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఈ 2 రోజులు జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం వలన ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలకు దూరంగా ఉండగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఈ వృశ్చిక రాశి జాతకులకు రాశాధిపతి కుజుడు అవడం, ఆయన మంత్రివర్యులు అవడం వలన ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామివారి యొక్క దర్శనం, కాలభైరవ స్వామివారి యొక్క హోమము మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే కాకుండా మనిషి శరీరంలో ప్రవహించే రక్తము ఎరుపు రంగులో ఉంటుంది. కుజుడు రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్ప మాల్యామృతపద శోభితం అనేలా చెప్పుకుంటాము. కళ్ళు ఎర్రబడకుండా కాపాడుకోగలగాలి. శరీరంలో రక్తహీనత వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గుండె జబ్బులు, శ్వాసనాళాలు, నాలుక, ఆహారము, ఉత్పత్తులు, వాహన ప్రమాదాలు స్వల్పంగా కనపడుతున్నాయి. కనుక స్వీయ నియంత్రణ. బైక్లో వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించండి. కారు ప్రయాణం చేసేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీరు బార్డర్ దాటారా అంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రభుత్వ చలానాలను సకాలంలో కట్టుకోవడము, సకలమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆ ఉజ్జయిని మహాకాలుడి యొక్క దర్శనం, కాళభైరవ స్వామి యొక్క సేవ, ఈ యొక్క షట్చక్రాలను అదుపులో ఉంచుకోవడము, ప్రతి మంగళవారం పూట మెడిటేషను, ఈ మూలాధారం సహస్ర చక్రాలను సంపూర్ణంగా శ్వాస మీద ధ్యాస ఉంచుకొని వీటిని వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా, అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది.
చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. స్వస్తిం శివం కర్మాస్తు. కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.